హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నా లక్ష. సో ఈరోజు మనం ఏఐ టూల్స్ వర్క్షాప్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఈ వర్క్షాప్లో ఎలాంటి ఏఐ టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి మేము ఏమైనా పే చేయాలా అంటే ఎలాంటి పేమెంట్ అవసరం లేదు. ఫ్రీగా మీరు ఏఐ టూల్స్ని ఎక్స్ప్లోర్ కావచ్చు. సో గూగుల్కి వెళ్ళి లవబుల్ అనేది మనం వితౌట్ కోడింగ్ ఒక వెబ్సైట్ని డెవలప్ చేయొచ్చు. సో లవబుల్ అనే యాప్ గూగుల్‌లో టైప్ చేశాక మీకు ఇంటర్ఫేస్ సైన్ ఇన్ అవన్నీ అడుగుతుంది. సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తది. సో ఇక్కడ మీకు ఏ కైండ్ ఆఫ్ వెబ్సైట్ కావాలి, ఏ కైండ్ ఆఫ్ వెబ్సైట్‌ని హోస్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ కంటెంట్‌ని మొత్తం మీరు చాట్‌జీపీటీ నుంచి తీసుకోవచ్చు, లేదా మీ ఓన్ వర్డ్స్‌లో కూడా చేసి పెట్టొచ్చు. తర్వాత మీకు ఇమేజ్ కావాలంటే ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను కంటెంట్ అంతా ఇచ్చాను. నాకు నా పోర్ట్‌ఫోలియో కావాలి ఒక వెబ్సైట్ రూపంలో అని ఇచ్చాను ఇక్కడ. సో నేను దానికి ఇచ్చేసిన తర్వాత ఇట్ టేక్స్ సమ్ టైమ్. అది మొత్తం నా కాంటాక్ట్ డీటెయిల్స్ని, నేనేం స్కిల్స్ చేశాను, నేనేం ప్రోగ్రామ్స్ చేశాను, నా ప్రాజెక్ట్స్ ఏంటి, నా నా బయోడేటా ఏంటి అదంతా మొత్తం అక్కడ ఇస్తుంది. అబౌట్ మీ, నా స్కిల్స్ ఏంటి, నా పర్ఫార్మెన్స్ ఏంటి, నా ఛానల్ ఏంటి అంతా మొత్తం ఇక్కడ డిస్ప్లే చేస్తుందన్నమాట. ఇక్కడ చిన్నది ఏంటి అంటే అక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, కింద ప్రివ్యూ పక్కకి 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ ప్రెస్ చేస్తే మీకు పబ్లిష్ అని ఉంటుంది. అక్కడ నుంచి మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేనేం పబ్లిష్ చేయట్లేదు, బికాజ్ నేను ఇక్కడ జస్ట్ శాంపుల్కి చూపిస్తున్నాను కాబట్టి. ఓకే, ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఇది ఈజీగా కూడా మీరు నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి కోడ్ అనేది మనం యూజ్ చేయము. సింపుల్ మన ఇంగ్లీష్ వర్డ్స్లోనే అడగొచ్చు. అండ్ మన పోర్ట్ఫోలియో కూడా ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసేసింది. చూడండి, అక్కడ ఏదైనా ఒక స్టెప్ కంప్లీట్ అయింది అంటే అక్కడ మనకి టిక్ అని ఇచ్చేస్తుంది. ఓకే, అసలు కోడింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఇది చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఇంకేమైనా ఎలా ఇవ్వాలి, ఏ సైజులో ఇవ్వాలి, ఏ వెబ్సైట్లో ఇవ్వాలి, నేను యాక్చువల్లీ బ్లాక్ కలర్ థీమ్ పెడదాం అనుకున్నాను. బట్ నేను డార్క్ థీమ్ని అంత ఇష్టం పడను కాబట్టి అంత ఈజీగా డిస్ప్లే చేయడానికి వస్తుంది, కాకపోతే చూడడానికి బాగోదు. అందుకే మీకు ఈజీగా అపియర్ అయ్యే ఫార్మాట్నే పెట్టాను. అందుకే వైటే ప్రిఫరెన్స్ చేశాను ఇక్కడ. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ బ్లాక్ అవుతుంది, మళ్ళీ నేను డార్క్ థీమ్ పెట్టేస్తే మీకు అంత క్లియర్గా కనిపించదు. అందుకోసమే నేను వైట్ కలర్ థీమ్ని అనుకొని అది పెట్టాను. ఓకే, ఇక్కడ నుంచి సెకండ్ స్టెప్ కంప్లీట్ చేసేసింది, థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ చేసుకుంటుంది. ఇలా కంప్లీట్ చేసుకొని మన యాప్ని ఒక వెబ్సైట్ని మంచిగా రెడీ చేస్తుంది. లెట్స్ సీ. ఓకే, ఇక్కడ మనకి చెప్తుంది ఈ విధంగా కావాలి అని చెప్పేసి. సో ప్రివ్యూ కోసం లోడ్ అవుతుంది. వన్స్ అక్కడ లోడింగ్ ప్రివ్యూని కాస్త ప్రివ్యూ అయినప్పుడు అక్కడ ప్రెస్ చేసామనుకోండి, మన పోర్ట్ఫోలియో అనేది రెడీ అవుతుంది. మీన్స్ ఒక వెబ్సైట్ అంతా క్రియేట్ అయిపోతుంది. ఎలానో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మీ పోర్ట్ఫోలియో వెబ్సైట్ రెడీ అయింది, ఇట్లా కంగ్రాచులేషన్స్ అన్నీ చెప్తుంది. ఏమేమి టూల్స్ అక్కడ యాడ్ చేసింది, నేమ్, ట్యాగ్ లైన్ అవన్నీ యాడ్ చేసింది. ఒకసారి ఇప్పుడు ప్రివ్యూ పైన ప్రెస్ చేద్దాం. సో చూసారు కదా, నా పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది క్రియేట్ చేసింది, నా స్కిల్స్ని యాడ్ చేసింది, అండ్ నేను ఏం ప్రాజెక్ట్స్ చేశాను అనేది ఇక్కడ యాడ్ చేసింది. తర్వాత నెక్స్ట్ ఏంటి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి ప్రమోట్ చేసింది, నా వీడియోస్ కొన్ని సజెస్ట్ చేసింది. అండ్ ఇంకెవరైనా నాతోని వర్క్ చేయాలి అనుకుంటే వాళ్ళు నాకు దాని త్రూ టచ్లో కావచ్చు, వాళ్ళతో నేను వర్క్ చేయొచ్చు. సో ఇది మన ఏఐ టూల్, ఫస్ట్ టూల్ లవబుల్ యాప్. టు బీ కంటిన్యూడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.